Welcome to my Maths for Competitive Exams class. Daily one question. Today's question number is 22. Maths tips and tricks. So, previous videos లో మనం ఇలాంటివి సాల్వ్ చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఎట్సెట్రా ఇన్ఫినిటీ. దీనికి ఆన్సర్ ఎంతో ఒక నిమిషంలో ప్రాబ్లం చూడగానే వేసేటట్లు చెప్పుకున్నాం. దీనికి ఆన్సర్ 6. అంటే ఏ నెంబర్ ఉంటే అదే వస్తుంది అనమాట ఇంటూ ఉన్నప్పుడు. అట్లా కాకుండా ప్లస్ ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఎట్సెట్రా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 6ను 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 ఉండాలి. సో 6 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 and 2 ఈజ్ 1. అలాంటప్పుడు ఇక్కడ ప్లస్లు ఉంటే ఈ పెద్ద ఫ్యాక్టర్ వస్తుంది, దీని వాల్యూ 3 అనమాట. అట్లా కాకుండా 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ ఇట్లా మైనస్లు ఉన్నాయనుకోండి, చిన్న ఫ్యాక్టర్ వస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్గా వచ్చినప్పుడు కూడా దానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాము. అట్లా కాకుండా ఇక్కడ ప్లస్తో స్టార్ట్ అయ్యి ప్లస్ మైనస్ ఉంటే కూడా అదే ఫార్ములాలో ఒక చిన్న మార్పుతో మనం చూసాము, ఆన్సర్ చేయటం చూసాము. ఇప్పుడు ఇది ఒక కొత్త మోడల్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. ఇక్కడ లిమిటెడ్ టర్మ్సే ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిని మనం రైట్ నుంచి లెఫ్ట్కు సాల్వ్ చేసుకుంటూ రావాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ రూట్లో 2 9s ఉన్నాయి, 9 ఇంటూ 9. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9. దేర్ ఫార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49. 49 అనేది మళ్ళీ ఖచ్చితమైన స్క్వేరు, అంటే పర్ఫెక్ట్ స్క్వేరు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 వచ్చి 7 7s ఆర్ 49. కాబట్టి మన ఆన్సర్ 7. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇలాంటివి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 134 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 86 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196. సో దీన్ని కూడా రైట్ నుంచి లెఫ్ట్కి సాల్వ్ చేసుకుంటూ రావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. 196 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. కావాలంటే 14తో మల్టిప్లై చేసి చూద్దాము. 4 4s 16, 4 1s 4 ప్లస్ 1 5, 14 6 9 1. సో 196. Square root of 196 is 14. Therefore, this is equal to 134 plus square root of 86 plus 14. ఇప్పుడు 86 plus 14 is 100. Therefore, this is equal to 134 plus square root of 100. Square root of 100 is 10. Therefore, this is equal to square root of 134 plus 10. Square root of 100 is 10. That is equal to square root of 134 plus 10, 144. 144 is a perfect square. That is 12. 12 square 144. Therefore, this is equal to 12. Therefore, option C is correct. సో ఆ విధంగా రైట్ నుంచి లెఫ్ట్కు చేసుకుంటూ రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 29 ప్లస్ 7. సో ఇది కూడా రైట్ నుంచి లెఫ్ట్కు సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 29 ప్లస్ 7 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇస్ 6. 6 36, 6 6 are 36. Therefore, square root of 29 plus 7 is 6. Therefore, this is equal to square root of 5 plus square root of 11 plus square root of 19 plus square root of 36. So, this is equal to square root of 5 plus square root of 11 plus square root of 19 plus 6 square root of 36. 19 plus 6 25. Therefore, this is equal to square root of 5 plus square root of 11 plus square root of
25. Square root of 25 is 5. 5 5 is 25. Therefore, this is equal to square root of 5 plus square root of 11 plus square root of 25 is 5. So, 11 plus 5, 16. 16 is again a perfect square. 4 4s 16. Therefore, square root of 16 is 4. This is square root of 5 plus 4 is equal to square root of 9 is equal to square root of 9 is 3. 3 3 is 9. Therefore, square root of 9 3. Here option C is correct. So, next problem. Square root of 10 plus square root of 25 plus square root of 108 plus square root of 154 plus square root of 225 whole divided by cube root of 8. So, first మనము న్యూమరేటర్ వాల్యూ కనుక్కుందాం. సో న్యూమరేటర్ is equal to square root of 225 is 15. So, this value is 15. Square root of 154 plus 15, 154 plus 15, 169. Square root of 169 is 13. So, this is 13. Next, square root of 108 plus 13. 108 plus 13 is 8 plus 3, 1, 2, 1. So, square root of 108 plus 13 is equal to square root of 121 is 11. So, up to this it is 11. Next, 25 plus 11. Square root of 25 plus 11, that is 36. So, square root of 36 is 6. So, square root of 36 is 6. Next, square root of 10 plus 6. 10 plus 6 is 16. So, square root of 16, that is equal to 4. So, numerator value is 4. So, 4 by cube root of 8. Cube root of 8 means 4 by cube root of 2 into 2 into 2. సో క్యూబ్ రూట్లో 3 2ల బదులు ఒక 2 తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 4 by 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీని వాల్యూ 2 అన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ టైప్లో ఇస్తారు. మనకు ఒకే రకం చూడడానికి ఒకే రకంలో ఉన్నాయి, కానీ దాంట్లో డిఫరెంట్ టైప్స్. అంటే ప్లస్ అన్ని ప్లస్లు వస్తాయి ఎట్లా, అన్ని ఇంటూలు వస్తాయి ఎట్లా, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తాయి ఎట్లా, అందులోనూ ముందు ప్లస్ వచ్చి తర్వాత మైనస్ వస్తే ఎట్లా, తర్వాత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 times 3 times అట్లా రికరింగ్గా వస్తే ఎట్లా ఇంతకుముందు వీడియోలో చూసాము. లేదా ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే ఎట్లా, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు రైట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. రైట్ టు లెఫ్ట్. ఇంతకుముందు ఇవన్నీ మనం లెఫ్ట్ నుంచి రైట్కు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి మోడల్స్ తప్పకుండా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోస్ ఒకసారి చూసుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల నా వీడియోస్ చూసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయబోయే వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.